నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా. అక్రమాల నిరోధక చట్టం సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై పట్టువిడని సీజేపీ. 3 డిమాండ్లపై రేపటి చర్చల్లోగా తేల్చాలని అల్టిమేటం. పార్లమెంట్లో తెరపడని వాయిదాల పర్వం. నీట్పై విపక్షాల ఆందోళనలతో సాగని ఉభయ సభలు. బళ్ళారి గుంతకల్లు మధ్య మరో 2 అదనపు రైల్వే లైన్లు 3 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడి. గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ, నీట్కు ప్రాధాన్యత ఇస్తామన్న సీఎం. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగడం శుభసూచకమని వ్యాఖ్య. ఎల్నినో దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం. రైతులు విజ్ఞతతో నడుచుకుంటూ సహకరించాలన్న ప్రభుత్వం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చి చెప్పింది. ఈ విషయంలో చర్చించడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో మొత్తం 3 డిమాండ్లను వారి ముందు ఉంచిన సీజేపీ ప్రతినిధులు వాటిపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల విషయాన్ని నిర్ధారించిన కేంద్ర మంత్రులు శనివారం మరో విడత చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి నడ్డాకు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీజేపీ ప్రతినిధులు నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, చట్టపరమైన చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. పరిహారం చెల్లింపు, కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై శనివారం మధ్యాహ్నం వరకు కేంద్ర మంత్రులు సమయం అడిగారని సీజేపీ ప్రతినిధులు చెప్పారు. साफ शब्दों में ये बताया है कि धर्मेंद्र प्रधान जी के इस्तीफे या कुछ भी मंजूर नहीं होगा। सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो ये प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कांग्रेस जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा। सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है। धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर कल सरकार ने फिर से समय मांगा है। कल दिन में सरकार से फिर मुलाकात होगी और हमें उम्मीद है कि कल धर्मेंद्र प्रधान जी का इस्तीफा लिया जाएगा। సీజేపీ ప్రతినిధులతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. చర్చల్లో ఆందోళనకారులు ఇచ్చిన సూచనలు తీసుకున్నామన్న ఆయన తమ ముందు వారు 3 డిమాండ్లు ఉంచారని తెలిపారు. శనివారం మరోసారి చర్చలు ఉంటాయని వెల్లడించారు. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो आपको बताएंगे।
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ సభ్యులు ప్రకటించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతోందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించే బాధ్యత ప్రధాని మోదీ తీసుకోవాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకుంటే మోదీ రాజీనామాను కోరుతామని అభిజిత్ దీప్కే వెల్లడించారు. धर्मेंद्र प्रधान का इस्तीफा ले लीजिए. अगर आप धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं लेंगे तो ये जो देश भर में युवा सड़कों पर उतरे हैं ना, वो आपका इस्तीफा मांगना शुरू कर देंगे. फिर कहीं ना कहीं नरेंद्र मोदी जी की कुर्सी पर भी सवाल उठेगा. और स्टूडेंट से ज्यादा भलाई नरेंद्र मोदी की है कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो जाना चाहिए. वी आर वेरी क्लोज टू द फिनिशिंग लाइन. मुझे लगता है कि इस्तीफा लोड हो ही रहा है. విద్యార్థుల ఆందోళనలపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విపక్షాల స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. విద్యార్థులకు 3 ప్రధాన డిమాండ్లు ఉన్నాయని మరోసారి ఉద్ఘాటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించడం, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం, ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పడమే తమ ప్రాథమిక షరతులని తెలిపారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేంత వరకు ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు లేదా మంతనాలు జరిపేది లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. रिजिजू जी ने स्टेटमेंट किया कि वो चाहते हैं कि हम अपने एमपी से कहें कि डिस्कशन होना चाहिए. अब नॉर्मल प्रोटोकॉल होता है कि अगर कोई किसी का नाम लेता है तो फिर उसको रिस्पांस दिया जाता है. तो हमसे कहा कि हमें चर्चा करनी है. जब मैं उसका जवाब देना चाह रहा था फिर मुझसे माइक ले लिया, मुझे अपॉर्चुनिटी नहीं दी. मगर मैं क्लियरली कहना चाहता हूं जो ऑपोजिशन का स्टांस है, 3 मांगे हैं स्टूडेंट्स की. पहली मांग, करप्ट एजुकेशन मिनिस्टर हैज टू गो. सेकंड, जिन लोगों ने स्टूडेंट्स पे आक्रमण किया, मारा, उन पर एक्शन, अकाउंटेबिलिटी. और थर्ड, दैट प्राइम मिनिस्टर शुड अपोलोजाइज टू द स्टूडेंट्स. दीज आर द 3 कंडीशंस. We are not going to have any conversation, any discussion before Mr. Pradhan is sacked. పార్లమెంట్లో వాయిదాల పర్వానికి ఇవాళ కూడా తెరపడలేదు. నీటి వ్యవహారంపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. రాజ్యసభ మొదట 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, చివరికి సోమవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య జాతీయ గేయం వందే మాతరంపై బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వందే మాతరంను అవమానిస్తే నేరంగా పరిగణించేలా చట్టం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. అటు విపక్షాల నిరసనలతో లోక్సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ పై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని స్పీకర్ చెప్పినప్పటికీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ విపక్షాలు ఆందోళనలు చేయడం ద్వారా దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన కొనసాగించగా సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు కాంప్లెక్స్ వద్ద విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళనకు దిగారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛందంగా తప్పుకోకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను డిస్మిస్ చేయాలనే భారీ బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఆవరణలో తమ నిరసన గళాన్ని వినిపించారు. I want to ask the Education Minister, why was one person, Mr. Vineet Joshi, holding 5 posts? Secretary Higher Education, Secretary School Education, Chairman or Acting Chairman of UGC, Chairman or Acting Chairman of NTA, Chairman of or Acting Chairman of CBSE. Why was one person holding all the posts under him? One minister, one secretary, is it? They will run the education department. The secretary is being transferred.
the minister should also resign or should be moved out to another ministry. But we are demanding resignation. ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజ్ కేసులో బాధ్యులకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల భారీ జరిమానా విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను అరికట్టడమే లక్ష్యంగా తాజా సవరణలు చేస్తోంది. సోమవారం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్పై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే ముఠాలకు చెక్ పెట్టేందుకు ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం 2024లో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజ్కి పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానాలు పెంచేలా బిల్లును రూపొందించింది. ఈ ముసాయిదా బిల్ ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. గ్యాంగులు లేదా ముఠాలుగా ఏర్పడి పేపర్ లీకేజీలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు. ప్రస్తుత చట్ట ప్రకారం వ్యక్తిగత నేరాలకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, వ్యవస్థీకృత నేరాలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు కనీసం ₹1 కోటి జరిమానా మాత్రమే ఉంది. ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను అరికట్టడమే లక్ష్యంగా తాజా సవరణలు తెస్తున్నారు. అదే సమయంలో ఈ చట్ట నిబంధనల నుంచి సాధారణ విద్యార్థులకు, అభ్యర్థులకు రక్షణ కల్పించారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి ఉద్యోగ నియామకాలతో పాటు నీట్, జేఈఈ, సియుఈటీ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగే అవకతవకలను ఈ చట్టం అరికడుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగానే ఈ సవరణ బిల్లు వచ్చే సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే సీజేపీ డిమాండ్ చేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేబినెట్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్కు పూర్తి కేబినెట్ మద్దతుగా నిలిచిందని, ఆయన రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్కు ప్రభుత్వం లొంగే ప్రసక్తే లేదని అధికార వర్గాలు తెలిపాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని, మరో 1-2 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారం అనంతరం పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం ఎన్టీఏలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా శాశ్వత సంస్కరణలను సంస్థాగతం చేయాలని ఉద్ఘాటించింది. ఈ మేరకు అఫిడవిట్లో పలు కీలక వివరాలను పొందుపరచాలని సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపాదిత పాలక మండలి, నిపుణుల కమిటీల ఏర్పాటుతో పాటు 10 విభాగాల్లో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. పరీక్షల భద్రత, పర్యవేక్షణ, విజిలెన్స్ కోసం కొత్తగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్స్ పాత్ర, వారి పనితీరును వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పరీక్షకు ముందు, పరీక్ష సమయంలో, ఆ తర్వాత తీసుకుంటున్న జాగ్రత్తలపై పూర్తిస్థాయి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కోరింది. భవిష్యత్తులో ఆన్లైన్ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లేందుకు ఉన్న ప్రతిపాదనలు, డేటా భద్రతపై తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని పేర్కొంది. కేంద్రం ఇంతకుముందు దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ కీలక అంశాలు లేవని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్కరణల అమలును సంవత్సరం పొడవునా పర్యవేక్షిస్తామన్న సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించినట్లు వస్తున్న వార్తలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని వెల్లడించారు. కేవలం ఒక వినతి పత్రం మాత్రమే తమ వద్దకు వచ్చిందన్నారు. వివిధ కేసుల అత్యవసర విచారణకు సంబంధించి న్యాయవాదులు ప్రస్తావిస్తున్న సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గరకు వచ్చిన వినతి పత్రాన్ని రిట్ పిటిషన్గా ఎలా పరిగణించగలమని, ఆధారాలు లేకుండా వార్తలు రాయడం సమంజసం కాదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య రైల్వే ప్రయాణం, సరకు రవాణా మరింత వేగవంతం కానుంది.
బళ్ళారి గుంతకల్లు మధ్య అదనంగా మరో 2 రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 52 చిన్న వంతెనలు, 7 పెద్ద వంతెనలు, ఒక మెగా బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో వేదవతి నదిపై భారీ వంతెన అందుబాటులోకి రానుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 1,264 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం 46 కిలోమీటర్ల ఈ మార్గాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు కేబినెట్ భేటీ తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైల్వే లైన్లు పూర్తయితే ఏటా 1,60,00,000 టన్నుల అదనపు సరుకు రవాణా జరుగుతుందని మంత్రి వివరించారు. ఇదే సమయంలో 3,030 కోట్ల వ్యయంతో దేశంలో 3 కెమికల్ పార్కుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులు చేరే పరిస్థితులు రావడం శుభసూచకమన్నారు. గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ, నీటికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. జీవో నెంబర్ 3 విషయంలో ఆందోళన వద్దని గిరిజనులకు సూచించిన సీఎం తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 4.0లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత స్థానిక పాఠశాలలో విద్యార్థుల పురోగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చంద్రబాబు, లోకేష్ చర్చించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరింతగా చదవాలని హితబోధ చేశారు. ఆ తర్వాత సభా వేదికపై విద్యార్థులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి లోకేష్ కూడా చంద్రబాబు పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన లోకేష్ 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో 1,00,000 మందికి పైగా చేరారని చెప్పారు. తల్లిదండ్రులు, గురువులను విద్యార్థులు గౌరవించాలన్న లోకేష్ అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటామని సూచించారు. పెద్దయ్యాక ఏమవుతారంటూ పిల్లల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా చాలా మంది సివిల్ సర్వీసులకే మక్కువ చూపించారు. సమాజాన్ని మార్చాలంటే రాజకీయ రంగమే ప్రధాన మార్గమన్న లోకేష్ చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో గిరిజన ప్రాంతాల్లో పక్కా పాఠశాలలను నిర్మిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. గడిచిన 2 సంవత్సరాలు మీ నాయకత్వంలో మనం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకి వస్తాం జరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టే రోజులు వచ్చేసినాయి. నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో నిడమర్లో ఒక అద్భుతమైన పాఠశాల ఉంది. దాని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేశాం. మొన్న నేను మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక తల్లి వచ్చింది, నాతో గొడవ పెట్టుకుంటుంది. నాకు ఒక కూతురు ఉంది, కూతురికి నువ్వు అడ్మిషన్ ఇవ్వాలని. సహజంగా అందరూ ఏమనుకుంటాం, ఏదో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ అడిగిందేమో అనుకుంటాం. కానీ తిరిగి చూస్తే నిడమరు స్కూల్లోనే అడ్మిషన్ కావాలని. సో ఈ లీప్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అందుకే నా 2 అడుగులే ఇస్తాం. ఇంకా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. పిల్లల పెంపకం సహా ఇంటి పనుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ సమాన పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. మీటింగ్కు తండ్రులు ఎక్కువ మంది రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి పీటీఎం సభకు తండ్రులు రాకపోతే జరిమానా విధిస్తామని సరదాగా అనడంతో సభలో నవ్వులు విరిశాయి. 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో లోకేష్ సాధించిన పురోగతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక నమ్మకం వచ్చింది, తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈ రోజు అర్థమైంది, ఆ రోజు ఎందుకు అడిగారు, ఈ రోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అన్న చంద్రబాబు వారిని బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
మీరు 10 మందికి చెప్పాలి. పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. ఆస్తి ఉంటుంది గాని అన్నింటికంటే మించిన ఆస్తి పిల్లలు. ఆ పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు ప్రయోజకులైతే మనం ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తద్వారా పిల్లలు మీ అందరికీ నేను చెప్పేది, ఒక 5-10 ఏళ్లు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీరు సుఖపడమే కాకుండా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. జీవో నెంబర్ 3 విషయంలో ప్రభుత్వం గిరిజనుల పక్షానే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం తర్వాత పోలవరం జిల్లాపైనే తాను ఎక్కువగా ఫోకస్ చేస్తానన్న సీఎం భవిష్యత్తులో పోలవరాన్ని మోడల్ జిల్లాగా అభివృద్ది చేస్తామని చెప్పారు. కార్యక్రమం తర్వాత విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకిచ్చే చిక్కీ, రాగి మాల్ట్ విషయంలో పలు సూచనలు చేశారు. వయసుల వారీగా 2 రకాలుగా వాటిని అందించాలని సూచించారు. అలాగే ఇంటికెళ్లే సమయంలో అందించే ఆలోచన చేయాలని చెప్పారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. గోదావరిలో ఇంత తక్కువ ప్రవాహం ఊహించలేదన్న ఆయన లక్షల నుంచి వేల క్యూసెక్కులకు రావడం చూస్తున్నామన్నారు. గోదావరి డెల్టా పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కనిష్ట స్థాయిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్దేశించుకుందని తెలిపారు. రైతులు విజ్ఞతతో నడుచుకుంటూ సహకరించాలని కోరారు. అనధికారికంగా పంపులు వినియోగించవద్దని కోరారు. ఎఫెక్ట్ ఏమవుతుందంటే వర్షపాతం తక్కువ ఉండడమే కాదు, అక్కడక్కడ వర్షాలు కొన్నిసార్లు లోకల్ గా వర్షాలు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో శ్రీశైలంలో గానీ సాగర్ లో గానీ మనకి నీరు వస్తే అప్పుడు ప్రణాళికని మనము అప్పుడు వ్యక్తపరుస్తాం. ఎన్నడూ లేని విధంగా గోదావరి నదిలో కూడాను ప్రవాహాలు చాలా తగ్గుముఖం పట్టాయి. ఆ గోదావరి నీరుని పట్టిసీమ ద్వారా మనం పంప్ చేసే అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఈ మధ్యన ఎప్పుడు మన ఖరీఫ్ లో సీలేరు నుంచి వాటర్ తీసుకోవడం అనేది అలవాటు లేదు, మనకి అవసరం రాలేదు ఎప్పుడు. సో మొన్న ఈ మధ్యన మనం సీలేరు నుంచి కూడాను దగ్గర 4,000 వరకు పవర్ జనరేషన్ తీసుకోవడము, అలాగే 3,000 ఎక్స్ట్రా కూడా అడిగి గత 10 రోజులుగా మనం ఆ నీరు కూడా మనం వాడుతున్నాం. సో ఇది పరిస్థితుల్ని విశదీకరిస్తుంది, క్లిష్ట పరిస్థితులను విశదీకరిస్తుంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్క రైతు ఆలోచన చేసి విఘ్నతతో నడుచుకోవాలని, వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్దేశం త్రాగునీటి సరఫరా గురించి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాక కొంత నీరు మిగిలితే అవి ఆరుతడి పంటలకి వెళ్ళడానికి ప్రభుత్వం సూచిస్తుంది. వరి పంటకి వెళ్ళకూడదని సూచిస్తుంది. వర్షం సపోర్ట్ లేకుండా ఏ పంటకి మనం కాలువలతో కెనాల్స్ ఉన్న కెపాసిటీతో సరిపోదు. రైతులకి వరి పంటకి బదులు ఆరుతడి పంటలకు వేసుకుంటూ ముందు తాగునీటి అవసరాలకే గవర్నమెంట్ ఉద్దేశం తాగునీటి అవసరాలని పూర్తిగా నెక్స్ట్ ఇయర్ జూన్ 2027 వరకు వాటి అవసరాలని తీర్చడానికి కృతనిశ్చయంతో ఉంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు సరికొత్త అంతర్జాతీయ అనుభూతిని పంచేందుకు వీలుగా ముస్తాబవుతోంది. ఎయిర్పోర్టు లోపల ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అత్యాధునిక డిజిటల్ చెక్ ఇన్ కౌంటర్లు, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ సదుపాయాలను సిద్ధం చేశారు. దీనివల్ల లగేజ్ సమర్పణ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా ముగిసిపోతుంది. విమానాశ్రయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి విమాన సర్వీసుల సమాచారంతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ వైభవాన్ని డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తూ అంతర్జాతీయ లుక్ తీసుకొచ్చాయి. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ ఆకృతులతో పాటు ప్రారంభోత్సవ వేళ నాదస్వరం వాయిద్యాలు, 13,000 మంది గిరిజన కళాకారుల థీమ్సా నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.